అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా బీచ్ నుంచి ఇంకా రూమ్‌కైతే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే బిర్యానీ తెప్పించుకొని తిన్నాము. ఇక్కడైతే నేను ఇంకా ఊరికి వెళ్ళేకి అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా నైట్ 1 గంటకైతే ఇంకా ట్రైన్ ఉందండి. ఇంకా టైం ఉందనేసి ఇంకా వీళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. మా ఫర్హాన్ అయితే నిద్రపోయాడు. బాయ్ బాయ్ నెల్లు ಹಂಗಾರೆ ಇಚ್ಚೋಗೋ ಬಾಯ್ ನೆಲ್ಲು ಬಾಯ್ ಬಾಯ್ బాయ్ నెల్లూరు. ಬಾಬಾಜಿ ನೆಲ್ಲು ಎಲ್ಲಾರಿ ಬಾಯ್ ಬಾಯ్ చలో ఇంకా డే మొత్తం అయితే తిరిగి అలసిపోయారు కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కగానే అందరూ అయితే నిద్రపోయారు. ఇంకా నేనైతే ఇంకా ఈ పిల్లోళ్ళకంతా చూసుకొని ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. ఎవరు ఎక్కడ పడుకున్నారు అనేసి చూసి. ఇంకా మార్నింగ్ అయితే లేచి చూస్తే ఇంకా ముల్కల్ చెరువు దగ్గర అయితే ట్రైన్ వెళ్తూ ఉంది. ఇంకా ఇక్కడంతా వర్షం పడిందండి. ఫుల్గా పడింది ఆ రోజు. మేము వెళ్ళిన రోజంతా ఫుల్ వర్షం పడింది. ఇక్కడైతే మా అన్నయ్య కూతురు నిద్రపోతూ ఉంది. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే లేచి ఇంకా కూర్చోన్నారు ఇక్కడ. ఇంకా కదిరి స్టేషన్ దగ్గరగా ఉందని ఇంకా ఈ పిల్లోళ్ళు అయితే నిద్రపోయి ఉంటే ఇంకా లేపాం మేము. వాళ్ళైతే ఇంకా నిద్రలోనే ఉన్నారండి పాపం అయితే. ఇంకా ఇక్కడైతే మేమందరం అయితే దిగాము. ఇంకా బాయ్ అయితే చెప్పేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇంటికి రాగానే మా మిన్ను అయితే మా దగ్గరికే వస్తుంది. 2 డేస్ అయింది వీళ్ళు వెళ్ళిపోయి అనేసి. ఇంకా మా తమ్ముడైతే చూసుకున్నాడండి మా మిన్నుకైతే. ఇంకా ఇక్కడైతే 2 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం పడింది. ఇంకా మేము వెళ్ళే టైంలో అయితే ఈ కిటికీకి అయితే డోర్ వేయలేదండి. ఇంకా వేయలేదు. ఆ వర్షం పడిన నీళ్ళన్నీ అయితే ఇంట్లోకి వచ్చేసి చాలా గలీజ్ అయిపోయింది. ఇవి అయితే మొత్తం క్లీన్ చేశాను నేను రాగానే. ఫస్ట్ ఇదే క్లీన్ చేశాను నేను. ఇంకా క్లీన్ చేసేసి ఇంకా పాలు పెట్టాను నేను టీ కోసం. ఇంకా ఈ ఊరుగాయ అయితే నేను వెళ్ళేటప్పుడు అంటే ఫ్రైడే రోజు వేసి వెళ్ళాను. 2 డేస్ అయింది. చూడాలి ఎలా ఉందో అనేది తీసి పెట్టింటే ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ టిఫిన్ చేసేసి మళ్ళీ అయితే నిదానంగా చూసు అంటే ఇంకా బయట నుంచి అయితే మేము దోశ తెప్పించుకున్నాము. మన వీధిలోనే వేస్తారండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయాక ఇంకా మా ఫర్హాన్ అయితే కాఫీ చేసి ఇమ్మా అన్నాడు. ఇంకా కాఫీ చేసి ఇచ్చాను. ఇంకా మా కోసం అయితే టీ పెట్టుకున్నామండి. ఇంకా ఈ టీ అంతా తాగేశాక ఇంకా నేనైతే ఆవకాయ చూసేకైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేనైతే. ఇంకా ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి నాకు కొంచెం భయంగా ఉందండి. ఎలా వచ్చిందో ఏమో ఆవకాయ అనేసి. ఏమన్నా చెడిపోయిందా అనేది చాలా భయం ఉంది నాకైతే. ఇంకా ఏం కాలేదండి. చాలా బాగా వచ్చింది ఆవకాయ అయితే. ఏమంటే వీడియో ఒకటి ఆన్ కాలేదండి. నేను రెడ్ బటన్ ఒకటి ఆన్ చేయలేదు. ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. చాలా మిస్ అయ్యాను నేనైతే. ఆవకాయ అయితే బాగా నీట్గా అన్ని కొలతలతో ప్రకారం నేను ఆవకాయ పెట్టాను. అది ఒకటి మిస్ అయింది. ఆ వీడియో కనుక వచ్చింటే చాలా బాగుండు అనిపించింది నాకైతే. ఇంకా ఈ ఆవకాయ వేసేకైతే జాడీలు లేవండి. ఇంకా ఇవి అయితే సాయంత్రం వెళ్ళి తెద్దామనేసి ఒకసారి అయితే ఇవి చూసి కలిపి పెడుతున్నాను నేను. ఇంకా నాకైతే చూడగానే బాగా హ్యాపీగా అయిపోయినాను నేను. ఆవకాయ చాలా బాగా వచ్చింది అనేసి. ఇంకా నేనైతే మా అమ్మకైతే ఫస్ట్ నువ్వు టేస్ట్ చూడమ్మా అని ఇచ్చాను నేను. మా అమ్మ టేస్ట్ చూసి చాలా బాగా పెట్టావు అనింది. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఆవకాయ ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి. ఇక్కడైతే వీళ్ళు ఇంకా టిఫిన్ చేసేసారు. ఇంకా టీ తాగేసి ఇంకా వీళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా నేనైతే వంట చేద్దామనేసి ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకున్నానండి. మధ్యాహ్నం లేచి ఇంకా వంట చేశాను నేను. ఇంకా ఇక్కడైతే నేను జాడీలు తెచ్చేకైతే బయటకు వెళ్తున్నాను. ఇక్కడైతే నేను మా తోడికోడలు ఇద్దరం వచ్చామండి. ఇక్కడ చైనా బజారో బిగ్ బజారో తెలియదండి. పేరైతే చూడలేదు నేను. ఇక్కడ వచ్చాక నేనైతే జాడీల కోసం అని వచ్చాను నేను. ముందు పాతవి డిజైన్లో ఉండే జాడీలు అయితే లేవండి. చిన్న జాడీలే ఉన్నాయి. అవే అయితే నేను 2 తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా సామాన్లు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకా నేను కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఇక్కడ. ఈ బజార్ అయితే ఇంకా స్టేట్ బ్యాంక్ పక్కన జొన్నలాడ్జ్లో అయితే పెట్టారండి ఈ బజార్ అయితే. ఇంకా చాలా మందికి తెలుసు. అయినా నేను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడైతే ఈ జాడీలే అండి నేను ఉండేది. ఇవే అంటా ఉండేది అక్కడ.
ఇంకా సరేలే అనేది ఇంకా 2 షాప్‌లో అయితే అడిగాము మేము. అక్కడ లేవన్నారు. ఇంకా వాళ్ళే చెప్పారు ఇక్కడ ఉండాయి అక్కడ వెళ్ళండి స్టాక్ వచ్చింది అనేసి. ఇవి అయితే పక్కన పెట్టేసాము. ఇంకా నేనైతే ఇంకా పిల్లోళ్ళ కోసం ఇంకా స్కూల్ ఓపెన్ అయితుంది కదా అనేసి ఇంకా బాటిల్స్ చూస్తున్నాను. అన్నీ బాగుండాయండి. ఇంకా కొన్ని ఫ్లవర్ వాజ్‌లు కూడా చూసాం మేము. అవి కూడా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా పక్కన సెక్షన్‌లో కూడా ఉన్నాయండి ఇంకా అయితే. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్లిప్పర్స్ ఉన్నాయి. ఇంకా అయితే ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఇవి. ఇంకా నేనైతే ఒకటి తీసుకున్నాను ఇక్కడ. ఇంకా డోర్ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి. డోర్ కర్టన్స్ ఇంకా విండో డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇవే అండి డోర్ కర్టన్స్ అయితే. 200 ఒక్కొక్కటి ఇది. విండో డోర్ కర్టన్స్ అయితే ఇవి కూడా 180 అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి అయితే తీసుకొని అయితే మేము వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నైటే అయితే నేను జాడీలన్నీ నీట్గా కడిగేసి కాటన్ క్లాత్తో అంతా తుడిసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా ఈ జాడీలకి అయితే ఆవకాయ వేసి పెడుతున్నానండి. ఇంకా ఈ జాడీలు అయితే చిన్నవే అండి. ఇంకా ఇవి అయితే ఫుల్ అయిపోయి ఇంకా ఆవకాయ అయితే మిగిలింది. నేనైతే ఇంకా అన్ని బాక్సుల్లో వేసి ఇంకా మా మరిది వాళ్ళకి మా అమ్మ వాళ్ళకైతే పంపించాను నేను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.